నమస్కారం V3 న్యూస్కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి జగన్ ఆధ్వర్యంలో సమావేశమైన మంత్రివర్గం. వైఎస్ఆర్ ఆసరా పథకానికి ఏపీ కేబినెట్ ఆమోదం. పోలవరం వద్ద స్వల్పంగా తగ్గుముఖం పడుతున్న గోదావరి వరద. పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న బాధితులు. వైసీపీ నాయకులు విశాఖపై కపట ప్రేమ నటిస్తున్నారు. విమర్శించిన టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది. గవర్నర్ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరిన కాంగ్రెస్ నేత దాసో శ్రవణ్. నిజామాబాద్లో యథేచ్ఛగా భూ కబ్జాలు. భయభ్రాంతులకు గురి చేస్తూ కబ్జాలకు పాల్పడుతున్నారని బాధితుల ఆవేదన. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే వైఎస్ఆర్ ఆసరా పథకానికి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి జగన్ ఆధ్వర్యంలో మంత్రివర్గం సమావేశమైంది. ఈ సందర్భంగా మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. డ్వాక్రా మహిళలకు లబ్ధి చేకూరేలా వైఎస్ఆర్ ఆసరా పథకానికి ఆమోద ముద్ర వేసింది. డ్వాక్రా గ్రూపులను ఆర్థికంగా పరిపుష్టి చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇక జగనన్న విద్యా కానుక ద్వారా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు కిట్లు పంపిణీ చేయనుంది. 42,32,000 మందికి వచ్చే నెల 5న ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది. అలాగే గర్భిణీలు, బాలింతలు, పిల్లల కోసం వచ్చే నెల 1న వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకానికి శ్రీకారం చుట్టనుంది. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం వద్ద గోదావరి వద్ద స్వల్పంగా తగ్గుముఖం పడుతుంది. కాపర్ డ్యాం వద్ద 30,200 మీటర్లు, పోలవరం వద్ద 15,120 మీటర్ల మేర నీటిమట్టం చేరింది. కాగా గోదావరి పరివాహక ప్రాంతాలు ఇంకా ప్రమాద స్థితిలోనే ఉన్నాయి. జిల్లాలో 27 గ్రామాల్లో 38 పునరావాస కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. వేలేరుపాడు మండలంలో 5, కక్కునూరులో 13, యలమంచిలి 7, ఆచంట 8, పోలవరం 2, నరసాపురం, కొవ్వూరు టీ నరసాపురంలో ఒక్కో సహాయ శిబిరం ఏర్పాటు చేశారు. వైసీపీ నాయకులు విశాఖపై కపట ప్రేమ నటిస్తున్నారని టీడీపీ నేత మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. వారి ప్రేమ ఉత్తరాంధ్ర ప్రజలపై కాదు, ఇక్కడ భూమిపై మాత్రమేనని ఆయన అన్నారు. విజయనగరానికి తలమానికమైన మాన్సాస్ ట్రస్ట్ను చేరబెట్టారని ఆయన 50,000 కోట్ల ఆస్తులు కలిగిన ట్రస్టుపై విజయసాయి కన్ను పడిందని, అందుకే విశాఖలో కబ్జాలు, భూదందాల పర్వం మొదలైందని అన్నారు. ఇకపోతే విశాఖపట్నం, నేను ఆ రోజు చెప్పాను, ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన జరుగుతున్న సమయంలోనే విశాఖపట్నంలో భూములు దోపిడీ జరుగుతుందని చెప్పి ఆ రోజునే చెప్పడం జరిగింది. ఆ రోజు కూడా కడప నుంచి ఒక బ్యాచ్ వచ్చి, ఆ రోజులోనే కడప నుంచి ఒక బ్యాచ్ వచ్చి భూములు ఆక్రమించుకోవడం, బెదిరించడం, దౌర్జన్యంగా లాక్కునే సంగతి మనందరం చూసాం. దానికి తోడు కొంతమంది లోకల్గా ఉన్న నాయకులు ఉన్నారు కదా, వాళ్ళ సహకారంతో కొంత జరిగింది. ఇవన్నీ తెలిసే ఆ రోజు చంద్రబాబు నాయుడుతో మాట్లాడి నేను సిట్ ఎంక్వైరీ వేయించాను. మీ అందరికీ తెలిసిన విషయమే. దాని మీద ఇదే విజయసాయిరెడ్డి గారు సిట్ ఎంక్వైరీ ఏంటి, సిబిఐ ఎంక్వైరీ చేయాలా, ఆ ఎంక్వైరీ అని చెప్పి కబుర్లు చెప్పారు. ఇప్పుడు మీరు వచ్చారు అధికారంలోకి, 15 నెలలు అయిపోయింది. మీరు వచ్చి ఏం చేశారండి? చంద్రబాబు నాయుడు సిట్ ఎంక్వైరీ వేశారు అని చెప్పి మాట్లాడి మీరు వచ్చిన తర్వాత 15 నెలల్లో మీరు కూడా రెండో సిట్ ఎంక్వైరీ వేశారు. ఆ ఎంక్వైరీకి దిక్కు లేదు, ఈ రెండో సిట్ ఎంక్వైరీకి దిక్కు లేదు. ఎందుకు ఓపెన్ చేయట్లేదు సిట్ ఎంక్వైరీ? మీరు ఓపెన్ చేయాల్సిన అవసరం ఉంది కదా. ఇవాళ మళ్ళీ విశాఖపట్నంలో ఎప్పుడైతే రాజధాని విశాఖపట్నంలో పెడతారని చెప్పి ఎప్పుడైతే అనౌన్స్ చేశారో మీరు, విపరీతంగా దోపిడీలు జరుగుతున్నాయి. నేను ఎన్నో సందర్భంలో చెప్పాను. ఎలాంటి దోపిడీలు అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈవేళ పేపర్లో నేను చెప్పింది కదా, పేపర్లో వచ్చింది. ఈవేళ ఏంటి పేపర్లో వచ్చింది న్యూస్? రాయలసీమ రెడ్ల భూదందా. ఇది పేపర్లో, ఈరోజు పేపర్లో వచ్చింది. రాయలసీమ రెడ్ల భూదందా.
దౌర్జన్యంగా వచ్చి ఒక స్థలాన్ని ఆక్రమించుకొని వాళ్ళని కొట్టి వాచ్మ్యాన్ కాళ్ళు చేతులు కట్టేసి అక్కడ ఉన్న కంప్యూటర్లో అన్నీ పట్టుకుపోయిన సంఘటన పేపర్లో వచ్చింది. ఇది ఏంటండి ఇది రౌడీ రాజ్యమా, ప్రజారాజ్యమా? ఇంత ఘోరం అండి. ఎక్కడి నుంచో వచ్చి విశాఖపట్నంలో ఇంత ఘోరం చేస్తూ ఉంటే మరి ఎవరికి చెప్పుకోవాలి మనం? ఏం అర్థం కాని పరిస్థితి. అంతేకాదు ఇవాళ చూశారు, ఇవాళ విశాఖపట్నంలో సబ్బవరం ఏరియా ఒక హెడ్లైన్, బూచోళ్ళు వచ్చారు. బూచోళ్ళు అంటే ఈ బూచోళ్ళు కాదు, పిల్లలు ఎత్తిపోయే బూచోళ్ళు కాదు, భూములు దోచుకున్న బూచోళ్ళు. వాళ్ళు వచ్చి ఇవాళ సబ్బవరం ఏరియాలో మరీ ఘోరం ఏంటంటే రైతుకు తెలియకుండా భూములు రిజిస్ట్రేషన్ అయిపోతున్నాయి. రైతులకు తెలియదట. మనం చూసుకుంటే అది మీ భూమి రిజిస్ట్రేషన్ అయిపోయిందండి ఎప్పుడు అంటున్నారు. అరే నేను అమ్మలేదు కదా అంటే మరి రిజిస్ట్రేషన్ అయిపోయింది సార్, మమ్మల్ని ఏం చేయమంటారు? కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అనేకసార్లు తెలియజేసిందని, అదే విషయాన్ని గవర్నర్ ప్రస్తావించడంపై కాంగ్రెస్ పార్టీ నాయకులు దాసు శ్రవణ్ తప్పుపట్టారు. గవర్నర్ కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. V3 న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. కరోనాను కట్టడి చేయడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని, టెస్టులు చేయడంలో సరి అయినటువంటి సంఖ్యలో టెస్టులు చేయలేకపోవడం కూడా ఒక పెద్ద తప్పిదమని చెప్పని, తర్వాత ప్రైవేట్ ఆసుపత్రులు కోవిడ్ పేరు మీద జరుపుతున్నటువంటి ఒక దోపిడిని అరికట్టడంలో కూడా పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పని, తర్వాత కరోనా రిలీఫ్ మెజర్స్ లో కూడా పూర్తి స్థాయిలో ఐసోలేషన్ సెంటర్స్ ఏర్పాటు చేయడంలో కానీ, లేకపోతే పాజిటివ్ వచ్చినటువంటి వాళ్ళను ఆదుకోవటం విషయంలో కానీ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కూడా వైఫల్యం చెందిందనేటువంటి ఒక విషయం కాంగ్రెస్ పార్టీ ఒక ప్రధాన ప్రతిపక్షంగా, ప్రజల గొంతుకగా మొదటి నుండి కూడా చెప్తూనే వస్తుంది. అయితే ఇవాళ కొన్ని పేపర్లలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసాయి గారు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరీక్షలు చేయట్లేదు, పూర్తిగా వైఫల్యం చెందింది అని చెప్పని వ్యాఖ్యానించినట్టుగా పేపర్లలో వార్తలు చూసినాం. ఇవాళ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ మనం సూటిగా ఒక ప్రశ్న అడగదలుచుకున్నాం. మీరు కొత్తగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక కరోనా నేపథ్యంలో ప్రభుత్వ వైఫల్యాల గురించి కాంగ్రెస్ పార్టీ కానీ, ప్రజా సంఘాలు కానీ, ప్రతిపక్ష పార్టీలు కానీ చెప్పనటువంటి కొత్త అంశం ఏమైనా మీరు చెప్పారా? ఇవాళ ప్రజలు బాధపడుతున్నటువంటిది, ప్రతిపక్షాలు బాధపడుతున్నటువంటి అంశాన్నే మీరు కూడా అదే మాటలు మాట్లాడినారు తప్ప, అదే బాధను మీరు వ్యక్తీకరించినారు తప్ప, మీరు కొత్తగా ప్రజల యొక్క హితం కోసం కానీ, కరోనా నుండి ప్రజలను కాపాడేందు కోసం గవర్నర్ చేపట్టిన చర్యలు ఏంటి అని చెప్పని ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తప్పులు ఎనడం కాదు, తప్పులు సరిదిద్దేటువంటి చర్యలు మీరేం చేపట్టినారు అని చెప్పని ఈరోజు అడగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒక ప్రతిపక్షం అంటే అధికారం లేనటువంటి వాళ్ళు, ఏ రకమైనటువంటి సాధికారత లేనటువంటి వాళ్ళు కాబట్టి కేవలం ప్రశ్న మాత్రమే చేయగలుగుతారు. కానీ వాళ్ళు మీరు అధికారంలో ఉన్నారు. యు ఆర్ ద కస్టోడియన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ద స్టేట్. అవసరమైతే రాష్ట్రపతి తలుపు తట్టడానికి కానీ, కేంద్ర లో అధికారంలో ఉన్నటువంటి ఒక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తలుపు తట్టడానికి కానీ, లేకపోతే ఆరోగ్య శాఖ మంత్రిని అప్రోచ్ కావడానికి కానీ మీకు అన్ని రకాలైనటువంటి ఒక అధికారము, హంగులు, ఆర్భాటాలు అన్ని ఉన్నాయి మీకు. ఇవాళ మీరు ఉట్టిగానే పేపర్లలో ప్రతిపక్షం లెక్క ఒక స్టేట్మెంట్లు ఇస్తే ఎట్లా? మీరు చేయవలసింది రాష్ట్రపతికి ఏమైనా లేఖ రాసినారా? రాష్ట్రపతికి కోవిడ్ లో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కోవిడ్ సమస్యల మీద ఏమైనా నివేదిక పంపినారా? ప్రధానమంత్రికి ఏమైనా లేఖ రాసినారా? కేంద్ర మంత్రికి లేఖ రాసినారా? ఇవేమి చేయకుండా మీరు కూడా ఒక ప్రతిపక్ష నాయకురాలు కాదనే ఇక్కడ బాలేదు, అక్కడ బాలేదు అని మాట్లాడితే మీరు అధికారంలో ఉన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగానైతే వైఫల్యం చెందిందో, ఇవాళ మీరు కూడా పరోక్షంగా ప్రతిపక్ష నాయకురాలు లెక్క మాట్లాడుతూ అధికారంలో ఉండి మీ అధికారాన్ని వాడుకోకుండా, మీ ప్రత్యేక అధికారాలను వాడుకోకుండా, మీరు కేంద్ర ప్రభుత్వాన్ని తట్టి లేపకుండా మీరు కూడా ప్రతిపక్ష నాయకురాలుగా మాట్లాడటం చూసినట్టయితే ఇవాళ టిఆర్ఎస్ ఎంత వైఫల్యం చెందిందో, టిఆర్ఎస్ ఎంత అయితే కరోనా కట్టడిలో ఫెయిల్యూర్ అయిపోయిందో, మీరు కూడా అంతే ఫెయిల్ అయినట్టుగా భావించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇవాళ టిఆర్ఎస్, బీజేపీ
రెండు కూడా కలిసి ఏమైనా డ్రామా ఆడుతుందా అనేటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది. ఆ డ్రామాలో గవర్నర్ గారు బాధ్యులా అనేటువంటి ఒక రీతిలో ఇవాళ కనబడతాం తప్ప ఇంకొకటి లేదు. కాబట్టి మేము విజ్ఞప్తి ఏం చేస్తా ఉన్నామంటే గవర్నర్ గారికి ఈ రకమైనటువంటి ఒక ప్రతిపక్ష నాయకురాలి వలె మాట్లాడటం కాకుండా కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపండి, ప్రధానమంత్రికి లేఖలు రాయండి, రాష్ట్రపతికి రిపోర్ట్లు ఇవ్వండి, ఐసీఎంఆర్ పైన ఒత్తిడి తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఒక గాంధీ హాస్పిటలే కాకుండా మిగతా టీచింగ్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా కోవిడ్ హాస్పిటల్స్ గా మార్చేటువంటి ఒక ప్రయత్నం చేయండి. తర్వాత నిధులు కానీ, పీపీఈ కిట్లు కానీ, మాస్కులు కానీ, శానిటైజర్లు కానీ, ఇంకా కోవిడ్ ట్రీట్మెంట్ మెడిసిన్స్ కానీ పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం నుండి తీసుకొచ్చేందుకోసం మీరు ప్రయత్నం చేయాలి తప్ప కేవలం స్టేట్మెంట్స్ ఇచ్చినట్టయితే ఇదేదో టిఆర్ఎస్ బీజేపీ కలిసి ఒక డ్రామా ఆడినట్టుగానే ఉంటుంది తప్ప ఇంకోటి కాదనేటువంటి ఒక విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ప్రజలను ఆదుకోవాల్సిన ఒక బాధ్యత అధికారంలో అందరి పైన ఉంటుంది, అది ముఖ్యమంత్రి గారి పైన ఉంటుంది, గవర్నర్ గారి పైన కూడా ఉంటుంది. కాబట్టి దయచేసి మీ బాధ్యత ఎరిగి ఉట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేలు తలపెట్టాలా అని చెప్పని కోరుతా ఉన్నాం. నిజామాబాద్ నగరం నాగారం 10వ డివిజన్ పరిధిలో స్థానికంగా నివాసం ఉంటున్న నిరుపేద ప్రజలకు సంబంధించిన ఇళ్ల స్థలాల ప్లాట్లను యథేచ్ఛగా భూ కబ్జాదారులు కబ్జా చేస్తున్నారు. ఇదేమిటని అడిగిన వాళ్లను బెదిరిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ ఈ స్థలాలు తమవేనని అక్రమార్కులు కబ్జాలకు పాల్పడుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పటి నుంచి కూడా ఆపుకుంటా వచ్చాం. ఆపుకుంటా వచ్చినప్పుడు కూడా మాకు అది ఏంటంటే మహిళా కమిటీకి అని తీసామన్నట్టు. మహిళా కమిటీకి అది ఆపుకుంటా వచ్చినాక తర్వాత సన్నన్నది అన్నారు, సన్నన్న చనిపోయాడు, తర్వాత సాయి కుమార్ అన్న అంటూ వచ్చి వాళ్ళు కొట్లాడితే కూడా మొన్నటి దాకా 14 వరకు కూడా మేము కొట్లాడుతూనే ఉన్నాం. 14, 15, 16 ఈ 2 సంవత్సరాల నుంచే కొంచెం మేము ప్రశాంతంగా ఉన్నాం. తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇది మాది అని అంటున్నారు. మేము అన్ని వాసాట్లకి ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినప్పుడు సాయి కుమార్ని రావద్దన్నాడు. సాయి కుమార్ ఎంఆర్ఓ సార్ దగ్గర నుంచి కూడా సంతకాలు తీసుకున్నాం. అన్ని ఎంఆర్ఓ దగ్గర తీసుకున్నాం, ఆర్డీఓ దగ్గర తీసుకున్నాం, కలెక్టర్ దగ్గరికి వెళ్ళాం. మళ్ళా శ్రీనన్న దగ్గరికి వెళ్తే శ్రీనన్న కూడా అప్పుడు కూడా మాకు అన్నాడు కూడా కమిటీకి మహిళా కమిటీకి ఉంచుకోండి అని. అప్పుడు కమిటీకి ఉంచుకున్నాం కానీ గణేష్ అన్న వచ్చినాక మాకు 5 లక్షల రూపాయలు మంజూరు చేశారు. శాంక్షన్ అయింది. శాంక్షన్ అయినాక కూడా మళ్ళా మున్సిపాలిటీ నుంచి వచ్చి కూడా కొలిసి అక్కడ రాసి వెళ్ళారు. మేము ఇచ్చింది కూడా మళ్ళా ఎవరికి బోర్డు రాసాం. బోర్డు కూడా అయితే మొత్తం ఆ పైసలు కూడా వాళ్ళకి మాకు మంజూరైనవి కదమ్మా, మీకు ఏం టెన్షన్ లేదని చెప్పారు. మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి కొలుసుకుపోయారు. మేము దానికి ఇచ్చాము. దీనికి జిల్లా పరిషత్ కూడా ఇచ్చేసారు. ఎందుకంటే ఇట్లానే కొట్లాట్లయితే గవర్నమెంట్ నుంచి చిన్నగానే కట్టిస్తారనే చెప్పి మేము ప్రశాంతంగా ఉన్నాం. ప్రశాంతంగా ఉన్నది నిన్న 11 గంటలకు వచ్చి 11 గంటల నుంచి స్టార్ట్ చేసారు. ఇక 11 గంటల నుంచి స్టార్ట్ చేశారు. అయితే వాళ్ళ ఇష్టం, ఇక మాదే ప్లాట్ అని అంటారు. నీ దగ్గర ఆధారం లేదు, నా దగ్గర ఆధారం లేదు, ఇద్దరి దగ్గర ఆధారం లేదు. మీ దగ్గర ఉన్నాయి పట్టాలు, కానీ ఏ పట్టాలు ఉన్నాయో అది దేవుడికి తెలుసు, మీకు తెలుసు. మా దగ్గర తీసుకొచ్చుకున్నవి మాత్రం మేము వెళ్ళి మాత్రం మొత్తం జీరాక్స్ చేసి మీకు ఇచ్చినాం. అదే అన్న మాకు జరిగింది. ఏంటంటే మాకు మాత్రం న్యాయం జరగాలి, అన్యాయం మాత్రం జరగొద్దు. ఏంటంటే అన్యాయం జరిగిందో అంటే మాత్రము మేము మాత్రం సస్తే ఊరుకోము. ఎక్కడ దాకా అక్కడే మా ప్రాణాలన్నీ కానీ అర్పించడానికి కూడా మేము సిద్ధం. వికారాబాద్ జిల్లా తాండూరులో శ్రావణ మాసం ముగింపు సందర్భంగా సేడం తాలూకా మద్దికంటి గ్రామంలో గ్రామ దేవతను మాజీ మంత్రి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి దర్శించుకున్నారు. ఆయనతో పాటు సుభాష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సాయి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భారీ వర్షాల కారణంగా కష్టాలను ఎదుర్కొంటున్న ప్రజలను పూర్తి స్థాయిలో ఆదుకుంటామని తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జి మంత్రి కృష్ణదాస్ తెలిపారు. తాజా పరిస్థితులపై ఆయన జిల్లా అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా జిల్లా మంత్రులు విశ్వరూప్తో కలిసి పలు ముంపు గ్రామాలను పరిశీలించి బాధితులను పరామర్శించారు. ఇప్పటికే బాధితులకు 2,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. అనంతరం జిల్లాలో పలు బాధిత కుటుంబాలకు మంత్రి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ ప్రభుత్వం ప్రజలను ఆదుకునే దానిలో ముందుంటుందన్న విషయం ఇప్పటికే మనందరికీ తెలిసిన విషయం ఇది. మరి ఈరోజు గౌరవ అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి పనిచేస్తున్నాడే ప్రజలకు మనం సరైనటువంటి జవాబుదారీగా ఉండగలుగుతాం. సేవకు ప్రజలకు అవసరం కనుక ఎక్కడ కూడా అలక్ష్యం చేయకుండా పూర్తి బాధ్యత అందరినీ ఇన్వాల్వ్ చేయడం, ఇదంతా ఒక అందరూ సమిష్టిగా మనం కృషి చేస్తేనే ఇది నివారణ జరుగుతుంది. కనుక
మరి ఆ దిశగా మీ అందరూ ప్రయత్నం చేయాలని కోరుతున్నాం. మరి ఇప్పటికీ వాళ్ళు ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టద్దు దయచేసి. మీ ఎన్యూమరేషన్ లో ఇప్పుడు జరుగుతున్నటువంటి వాటిలో ఏ ఒక్క గ్రామంలో కూడా బాధితులు ఎవరు మిస్ అయిపోకూడదు. ఒక 10 మందికి ఎక్కువ ఇస్తే కూడా ప్రమాదం ఏం లేదు, కానీ ఏ ఒక్కరికి కూడా నష్టంలో నాకు అందలేదు అన్న భావం రాకుండా ఈ ప్రభుత్వం తాలూకు ఆలోచనలు మీకు తెలుసు. పార్టీలకు అతీతంగా మన అందరికీ సహాయం చేసే దృక్పథంతో ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి పరిపాలన చేస్తున్న విషయం ఇప్పటికే మీకు తెలిసిన విషయమే. నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలో గల పంచదేవుపాడు శ్రీ వల్లభాపురం దత్తాత్రేయ దేవాలయం దగ్గర ప్రమాదం జరిగింది. 15 మందితో బుట్టిలో ప్రయాణిస్తుండగా నీటిలో మునిగిపోయింది. ఈ ఘటనలో 11 మంది ప్రాణాపాయం తప్పింది. 4 గల్లంతయ్యారు. సుమలత, రోజా, నర్సమ్మ, పార్వతమ్మ ఈ ప్రమాదంలో కొట్టుకుపోయారు. వారి మృతదేహాలు జూరాల డ్యాం దగ్గర లభ్యమయ్యాయి. గోషామాల్ డివిజన్లోని వివిధ ప్రదేశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను డిప్యూటీ కమిషనర్ విష్ణు కపూర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం స్థానిక నివాసులతో సంభాషించిన స్థానిక సమస్యలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, గోషామాల్ కార్పొరేటర్ జి ముఖేష్ సింగ్ పాల్గొన్నారు. ప్రతి గల్లీలో కంప్లైంట్ ఉన్నా నాకు రేపటి నుండి మీ వర్కర్స్ ఇక్కడ పని చేసిన తర్వాత ఒక్కొక్క ఇంటిన బుక్ సీటింగ్ ఏమైనా అలా రాసియాలి. ఈ బాధ్యత మరి నాకు ఒక కంప్లైంట్ వచ్చినామంటే నువ్వు ఉండవు. శ్రీశైలం జలాశయం నుండి వరద ఉధృతి అధికంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఏ సమయంలోనైనా నాగార్జున సాగర్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయవచ్చునని ఎన్ఎస్పీ అధికారులు తెలిపారు. ముందస్తు జాగ్రత్తగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అప్రమత్తం చేయవలసిందిగా సిబ్బంది సూచనలు చేశారు. వచ్చాయి కదా. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ మండలం 58వ డివిజన్ పరిధిలో భగత్ సింగ్ నగర్ ప్రాంతం వద్ద గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు నీట మునిగింది. అక్కడ నివసిస్తున్న 500 కుటుంబాలు ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు ఆదుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. నుండి కురుస్తున్నటువంటి భారీ వర్షం వల్ల మరి వడ్డపల్లి చెరువు నుండి వచ్చే పెద్దమూరి నయీంనగర్ నాలా అది పెద్ద ఎత్తున రావడం వల్ల మా కాలనీ మరి మొత్తం జలదిగ్నమైంది. మొత్తం వర్షం ఇళ్ళల్లో చేరి మరి ఇబ్బంది పడుతున్న క్రమంలో మరి మేము ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరినీ కలిసి సురక్ష ప్రాంతం అయినకు తరలించడం జరిగింది. రాత్రి 1 గంట అయింది. ఆ 1 గంట క్రమంలో మరి ఎటు పోవాలో ఏం కావాలని తెలియని పరిస్థితిలో బిక్కు అంటూ గడిపినాము. తర్వాత తెల్లారి మరి అదే నైటు మేము ఈ అగ్ని మాపక సిబ్బందికి ఫోన్ చేయగా వాళ్ళు వచ్చి మమ్మల్ని సేవ్ చేసిండ్రు. అదే క్రమంలో మరి మా గౌరవ కార్పొరేటరు వారికి తెలియజేయడం జరిగింది. చేయడం వల్ల మరి ఎంఆర్ఓతో మాట్లాడి మరి ఇక్కడ పద్మశాల భవన్లో మమ్మల్ని ఒక 5 రోజుల పాటు ఉంచడం జరిగింది.
మరి ఎంఆర్ఓ మరి మాకు భోజనం ఏర్పాట్లు చేసిండు. కానీ మా కాలనీకి వచ్చి మున్సిపల్ అధికారులు కానీ, కలెక్టర్ కానీ, ఆర్డీఓ కానీ, ఎంఆర్ఓ గారు వీళ్ళు వచ్చి మా కాలనీ సందర్శించలేదు. అదే కాకుండా మరి మా గౌరవ ఎమ్మెల్యే గారు కూడా మరి ఆయన నమ్ముకునే మేము వచ్చినాం, మరి ఇక్కడ రాలేదు. పక్కన ఉన్నటువంటి గుల్లసింగారం పోయిందట, మరి మంత్రి కూడా ఇప్పుడు పోయిండ్రు. అదే కాకుండా ఇవాళ కేటీఆర్ గారు వస్తున్న క్రమంలో మేము ఉండే పద్మశాలి భవన్ నుంచే పోయిండు. మేము ఆ సార్ని కలిసి మా గుడిసేవాసుల బాధ చెప్తున్న క్రమంలో మరి హన్మకొండ ఎస్ఐ గారు వచ్చి అడ్డుకొని మరి ఇక్కడ మీరు కలవద్దు అనే విధంగా చెప్పిండు. పక్కన ఉన్నటువంటి పెద్దమ్మగడ్డకు పోయిండు. ఇట్లాంటి పరిస్థితులు మమ్మల్ని ఇబ్బంది పెట్టుకుంటూ మరి ఇప్పుడు ఈ కాలనీలో ప్రధానంగా మరి ఇండ్లలో ఏం లేకుండా అన్నీ కొట్టుకుపోయినాయి. అంటే వంట సామాగ్రి పోయింది, బియ్యం పోయినాయి, నూనె పోయింది, అన్ని రకాలుగా అంటే తినడానికి కూడా మరి ఇబ్బంది ఉన్నది. అట్లాగే బట్టలు కూడా కొట్టుకుపోయినాయి. మరి అధికారులు వెంబడే స్పందించి మరి మా గౌరవ ఎమ్మెల్యే గారు, మా గౌరవ కార్పొరేటర్ గారు స్పందించి మరి మా గుడిసెవాసులను ఆదుకోవాలి. ఇక్కడ 500 కుటుంబాలు మరి భగత్ సింగ్ నగర్లో ఈ 58 డివిజన్లో ఉంటున్నాయి. మరి మీ పరిధిలో ఉంటాను కాబట్టి మిమ్మల్ని నమ్ముకునే మేము ఉంటున్నాం. కాబట్టి తక్షణమే స్పందించి మాకు వీళ్ళను ఆదుకోవాల్సిన అవసరం ఉందని నేను కోరుకుంటున్నా. దయచేసి మరి ఎంబడే స్పందిస్తారని విజ్ఞప్తి చేస్తున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలంలోని గ్రామాల్లో చెరువులు నిండి పొంగడంతో పంట పొలాలు నీట మునిగిపోయాయి. రామన్నపేట గ్రామానికి చెందిన రైతుల పొలాలు 6 రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు నీట మునిగాయి. తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. గ్రామంలో లౌడి చెరువు వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు పూర్తిగా నిండడం జరిగింది. ఈ లౌడి చెరువు కింద ఉన్న మా పంట పొలాలు ఉన్న 15 రోజుల కింద వేసిన వరి నీటి పాలైంది. కావున ప్రభుత్వం తరఫున రైతులను ఆదుకోవాలని చెప్పి తెలియజేస్తుంది. ఇంకా ఏది చేసుకుంటావు కదా, చెరువు ప్రాంతంలో ఉన్న ఒక 10-15 ఎకరాల భూమి రైతులందరిది నష్టపోవడం జరిగింది. వారం రోజుల నుంచి వస్తున్న వరద వల్ల 15 ఎకరాలు మొత్తం నీట మునిగింది. కావున గవర్నమెంట్ తరఫున రైతులను ఆదుకోవాలని, వారికి నష్టపరిహారం చెల్లించాలని కోరుకుంటున్నాను. స్వతంత్ర సమరయోధులు నాగర్ కర్నూలు జిల్లా బెల్దొండ మండల తొలి సర్పంచ్ బిక్కుమండ్ల ముత్యాలు వర్ధంతి సందర్భంగా బెల్దొండ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో మండల రైతు సమన్వయ సమితి కన్వీనర్ బెల్దొండ సర్పంచ్ వై భూపతి రెడ్డి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం గ్రామాల్లో నెలకొల్పిన ముత్యాల విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన గ్రామానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్యవైశ్య సంఘం కోశాధికారి బచ్చు రామకృష్ణ, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నకరకంటి శ్రీనివాసులు, ఉప సర్పంచ్ జంగిల్ నిరంజన్, కోఆప్షన్ సభ్యులు ఎండి సలీం, గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జమ్మికుంట పట్టణ పరిధిలో గణేష్ నగర్కు చెందిన నెదరు రవి అనే మత్స్యకారుడు స్థానిక నాయని చెరువులో చేపలు పట్టడానికి వెళ్లి నీటి ప్రవాహంలో గల్లంతయ్యాడు. సమాచారం తెలుసుకున్న పట్టణ సిఐ సృజన్ రెడ్డి, తహసీల్దార్ నారాయణ, మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు, కమిషనర్ అనిసూర్ రషీద్, ఇరిగేషన్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని జాగర్లతో గాలింపు చర్యలు చేపట్టగా ఆచూకీ లభ్యం కాలేదు. అధికారులు ప్రత్యేక రెస్క్యూ టీంను పిలిపించి గాలింపులు ముమ్మరం చేయించగా గల్లెంతనే రవి మృతదేహం బయటపడింది. దీంతో తల్లి రాధమ్మ, సోదరుల రోదనలు పలువురిని కలిచివేశాయి. వికారాబాద్ జిల్లా దోమ మండలం దాదాపూర్ గ్రామానికి చెందిన వడ్ల లక్ష్మికి 2 కళ్ళు కనబడవు. భర్త అంజలయ్య 3 సంవత్సరాల కింద చనిపోయాడు. ఆమెకు 2 కుమార్తెలు ఉన్నారు. కుటుంబ పోషణ భారం కావడంతో ఎవరైనా దాతలు సహాయం చేయాలని కోరుతుంది. అదేవిధంగా సర్టిఫికెట్ ఉన్నా భర్త చనిపోయినప్పటికీ ప్రభుత్వం నుండి వచ్చే పింఛన్ రావడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. అధికారులు పింఛన్ ఇచ్చి ఆదుకోవాలని వేడుకుంటుంది. ఏం పేరమ్మా నీ పేరు? నా పేరు లక్ష్మి బిడ్డ. ఏమైంది నీకు? ప్రాబ్లం ఏంది? కళ్ళు కనిపే బిడ్డ. మీ భర్త పేరు ఏం పేరు? అంజలప్ప. ఎన్ని సంవత్సరాలు చనిపోయి? 3 సంవత్సరాలు. పింఛన్ వస్తలే నీకు? వస్తలేదు బిడ్డ. ఎంతమంది పిల్లలు? 2 పాపలు. పిల్లలు ఎంత ఏజ్? ఒక పిల్ల 9, ఒక పిల్ల 2 పిల్లలు. 2 పిల్లలు. 2 అడుగులేనా? పింఛన్ ఏం వస్తలేవా? వస్తలేదు బిడ్డ. అడిగినా ఊళ్ళో మరి? అడిగిన బిడ్డ, ఊళ్ళో మస్తు అడిగినప్పుడు ఈ ఆఫీస్ కాడికి పిల్లలు తోలుకొని ఊకే పోతుండా వస్తుండా. బియ్యం వస్తున్నాయా? రేషన్ బియ్యం వస్తాయి. ఈ పిల్లకి రావు కానీ పెద్ద పిల్లకి నాకు వస్తాయి. ఇక అవే తెచ్చుకొని తింటాం. ఇక నీకేం కావాలి ఇప్పుడు? నాకు పింఛన్ కావాలి బిడ్డ. కళ్ళు కనిపించాయా? కళ్ళు రావన్నారు బిడ్డ. సరోజన్ దవాఖాన కూడా పోయినా, సరోజన్ దవాఖాన పోతే మా సెంటర్ తోలుకపోతే రావన్నారు. పూరా మొత్తానికి రావన్నారా? మొత్తానికి రావన్నారు. ఎన్నేళ్ళ కళ్ళు కనిపించక? ఈ అప్ప చచ్చినాక ఉంటే అట్లా సుడి బిడ్డ. పూర కనిపించాయి. జర బాగుండే కొంచెం అన్న కానొస్తుండే. అవునవును. ఈ అప్ప చచ్చినాక పూర కనిపించకుండా ఇక
చందర్ని అడిగా గిట్లే పింఛన్ అడగా నీకపోతే పింఛన్ ఏం చేస్తా సర్టిఫికేట్ తెచ్చినావా మరి తాండూరు పోయి సర్టిఫికేట్ ఇస్తారు ఒకటి తెచ్చినా తెచ్చిన బిడ్డ సర్టిఫికేట్ ఏం చూపి సర్టిఫికేట్ తీసుకురా మీ సర్టిఫికేట్ చూపి ఈడ ఈ కరాబాద్ పోతే ఇచ్చింది తాండ్రు మస్తు తిరిగిన బిడ్డ ఏ లేరు ఆయన దొరకని మస్తు పోయినా ఏ లేరు తాండ్రులు రా ఈడికి పోతే ఇచ్చిండ్రు ఈ కరాబాద్ లో ఇచ్చిండ్రు ఇప్పుడు గెలిచిన సర్పంచ్ దొరకపోయి ఇప్పించిండు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముఖ్యమంత్రి జగన్ ఆధ్వర్యంలో సమావేశమైన మంత్రివర్గం. వైఎస్ఆర్ ఆసరా పథకానికి ఏపీ కేబినెట్ ఆమోదం. పోలవరం వద్ద స్వల్పంగా తగ్గుముఖం పడుతున్న గోదావరి వరద. పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న బాధితులు. వైసీపీ నాయకులు విశాఖపై కపట ప్రేమ నటిస్తున్నారు. విమర్శించిన టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది. గవర్నర్ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరిన కాంగ్రెస్ నేత దాసో శ్రవణ్. నిజామాబాద్లో యథేచ్ఛగా భూ కబ్జాలు. భయభ్రాంతులకు గురి చేస్తూ కబ్జాలకు పాల్పడుతున్నారని బాధితుల ఆవేదన. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి. కీప్ వాచింగ్ వీటీవీ న్యూస్. లక్ష్యం సమాజేతం. నమస్కారం.